రామోజీరావు గారు పెద్దాయన లేరు అని మాట వినంగానే చాలా బాధేసింది. ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్దాయన ఈరోజు మా కళ్ళ ముందు లేడంటే కూడా చాలా బాధేస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు మన రామోజీరావు గారు. ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురయ్యారు. నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం. మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు. ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం. మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేరని కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా పెద్దాయన ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుటుంబ సభ్యులు కూడా అవి కొనసాగి. రామోజీరావు గారు పెద్దాయన లేరు అని మాట వినంగానే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్దాయన ఈరోజు మా కళ్ళ ముందు లేడంటే కూడా చాలా బాధేస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు మన రామోజీరావు గారు. ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురయ్యారు. నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం. మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు. ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం. మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేరని కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా పెద్దాయన ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుటుంబ సభ్యులు కూడా అవి కొనసాగి.